ప్రోత్సాహం. సుమ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుండి వాళ్ళ అమ్మ రాధ గమనిస్తూ ఉన్నది. ఈరోజు ఎందుకో తను హుషారుగా లేదు. కళ్ళు కూడా ఏడ్చినట్లు ఉన్నాయి. తీసుకెళ్లిన బాక్సులో అన్నం అలాగే ఉన్నది. రాగానే టీవీ పెట్టుకుని పుస్తకాలు ముందేసుకునే సుమ ఈరోజు పుస్తకాలు తీసుకొని మౌనంగా కూర్చుంది. తను చదవట్లేదు, ఏదో ఆలోచిస్తుంది అని అర్థమవుతుంది వాళ్ళమ్మకు. ఏదో జరిగింది అని. సుమా అంటూ ప్రేమగా దగ్గర కూర్చున్నది రాధ. సుమ కళ్ళలో నీళ్లు, ఏడుస్తోంది. ఏమైందమ్మా అంటూ దగ్గరగా తీసుకున్నది రాధ. ఎవరు ఏడుస్తారో తెలుసా? పిరికి వాళ్ళు, చేతగాని వాళ్ళు ఏడుస్తారు. మా అమ్మల సుమ చాలా ధైర్యవంతురాలు కాకపోవచ్చు, కానీ పిరికిది కాదు కదా అని రాధ అన్నది. కొద్దిసేపు తర్వాత సుమ చెప్పటం మొదలుపెట్టింది. ఈరోజు స్కూల్లో సెక్షన్స్ చేశారమ్మా. నన్ను డల్లర్స్ సెక్షన్లో వేశారు అని చెప్పింది 10వ తరగతిలోకి వచ్చిన సుమ. మార్కులు కూడా పర్వాలేదమ్మా, కానీ నన్ను డల్లర్స్ సెక్షన్లో వేశారు అని చెప్పింది. ఓ క్షణం విద్యా వ్యవస్థ మీద కోపం వచ్చింది రాధకు. ర్యాంకుల కోసం పాకులాడే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అని అనుకున్నది మనసులో రాధ. అమ్మ ఏమంటుందో అని భయంగా చూస్తున్నది సుమ. తన బాధ అర్థమయ్యింది. అమ్మా నాన్న ఏమంటారో అని భయపడుతుంది. తన స్నేహితుల్ని మిస్ అవుతుంది. తోటి పిల్లలు గెలిచేస్తారని సిగ్గుపడుతుంది. కానీ తేలిగ్గా నవ్వేస్తూ దగ్గరికి తీసుకున్నది వాళ్ళమ్మ రాధ. చిట్టి తల్లి, నువ్వు మా బంగారానివిరా. చదివి ర్యాంకులు తీసుకొస్తేనేనా నువ్వు మా కూతురువా? ఎప్పుడన్నా అలా అన్నామా? నీలో ఉండే సామర్థ్యం నీది కదా, చెప్పు అని అన్నది రాధ. అలా కాదమ్మా, నేను పనికిరాని దాన్ననే కదా ఆ సెక్షన్లో వేశారు. అంటే నాలో సమర్థత లేదనే కదా అని అంది సుమ బాధగా. ఎవరన్నారు నువ్వు ఎందుకు పనికిరావని? నువ్వు పాడినంత మధురంగా మీ క్లాసులో ఎవరైనా పాడగలరా? నీ అంత పద్ధతిగా ఎంతమంది ఉన్నారు? నీలా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు ఎంతమంది? నీ అంత మధురంగా ఎవరిని బాధ పెట్టకుండా మాట్లాడతారా? గొడవలు పెట్టుకోకుండా ఉంటారా? ఇన్ని మంచి లక్షణాలు ఉంచుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావా? జీవితంలో గెలవాలంటే కావలసింది మార్కులు, సెక్షన్సు కాదమ్మా, మంచి వ్యక్తిత్వం, సత్ప్రవర్తన. ఆ విషయంలో నీదే మొదటి ర్యాంకు. ఇక సెక్షన్ అంటావా? ఓడితేనే గెలుపు, కసి పెరుగుతుంది. ఇది కాలం నీకిచ్చిన ఓ ఛాలెంజ్ అనుకో. ఎవరిని నిందించవద్దు. నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదో అవకాశం. ఒక్క అడుగు వెనక్కేసామంటే 100 అడుగులు దూసుకెళ్తామని అర్థం. ఒకవేళ అనుకున్నంత సాధించలేకపోయినా కొంతైతే ముందుకెళ్తాం కదా. ఎక్కడున్నామన్నది కాదు, ఎలా ఉన్నామన్నది ప్రధానం. ఎప్పుడూ ఏడవకు, బెంబేలు పడకు. నువ్వేడ్చిన కొద్దీ నవ్వేవాళ్ళుంటారు. నిన్ను ఏడిపించాలనుకునేవారు నువ్వు నవ్విన కొద్దీ ఏడుస్తారు. ఇప్పుడు చెప్పు, నీలో గెలవాలన్న కసి పెంచే ఈ పరాజయం మంచిదా కాదా అని రాధ అన్నది. అవునమ్మా, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని కాన్ఫిడెంట్గా చెప్పింది సుమ. నీ కోసం ఇందాక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేశాను. పొద్దుటి నుంచి ఏం తినలేదుగా, తినమని రాధ చెప్పింది. తన కళ్ళలో ఇందాకటి నిరాశ లేదు. ఎప్పట్లా కునిరాగం తీస్తూ తింటుంది సుమ. రేపు తను గెలిచినా గెలవకపోయినా కుంగిపోదనే నమ్మకం వచ్చింది వాళ్ళ అమ్మకు. తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ పిల్లలకు ఆ నమ్మకాన్ని ఇవ్వాలి. ర్యాంకులతోనో మార్కులతోనో పక్క పిల్లలతో పోల్చి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదు. వారి ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే ప్రతి పిల్లలు మాణిక్యాలే. మట్టిలో అలాగే ఉండిపోతాయా, మెరుస్తాయా అనేది పెంచే తల్లిదండ్రుల చేతుల్లో, మెరుగులు దిద్దే పాఠశాలల చేతుల్లోనే ఉంటుంది. ప్రోత్సహించండి, నిరుత్సాహపరచకండి పిల్లల్లో. అప్పుడు వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగి మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఇటువంటి మోటివేషనల్ స్టోరీస్ ఇంకా పెట్టాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో